బైబిల్ని తీసుకొని దేవుని సన్నిధానంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దానిలో నుండి ఒక సత్యాన్ని గ్రహించడం, ఆ సత్యం ద్వారా ప్రతిదినం మలచబడటం ఎంతమందికి ఎక్స్పీరియన్స్గా మారింది? చాలామంది క్రైస్తవులు బైబిల్ చదివే వాళ్ళగానే ఆగిపోయారు. కొంతమంది బైబిల్ చదివి దాని యొక్క సత్యాన్ని గ్రహించి దాని అర్థంలో ఆనందించే వాళ్ళగా కొంతమంది ఆగిపోయారు. కొంతమంది చివరి మెట్టు తెలపబడిన సత్యాన్ని అనుసరించి బ్రతికేవారు కొంతమంది. ఈ మూడు తెగల్లో ఎక్కడున్నాం మనం? వాక్యం చదవటం ద్వారా దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించకపోతే చదవటం వల్ల ఏం ఉపయోగం? ఒకవేళ సత్యాన్ని గ్రహించిన ఆ సత్యాన్ని అనుసరించకపోతే దానివల్ల మాత్రం ఏం ప్రయోజనం? అందుకే దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, వాక్య ప్రకారం జీవించే వారై ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఒక ఎసెన్షియల్, అత్యంత ప్రాముఖ్యమైనది, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఈరోజు గత ఆదివారం నేను మీకు జ్ఞాపకం చేసినట్లుగా నిర్గమకాండము 23వ అధ్యాయాన్ని గృహాలకు వెళ్ళిన తర్వాత మీరు చదవాలని నేను కోరాను. మరి ఎంతమంది అది చదివారో నాకైతే తెలియదు. కొంతమంది చదివారు, కొంతమంది చదవలేదు, కొంతమందికి అసలు గుర్తులేదు. సో జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకంటే వాక్యం చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో. అయితే ఆ 23వ అధ్యాయంలో ఉన్న కొన్ని సంగతులు నేను మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఇష్టపడుతున్నాను. అయితే ఈ వాక్య ధ్యానాన్ని మనము జరిగించేటప్పుడు నేటి మన అంశాన్ని మీ దృష్టికి నేను తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. అదేంటి అని అంటే, మీకు ఇవ్వబడినట్టుగా క్రిస్టియన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. లాస్ట్ ఆదివారం మనం మాట్లాడుకున్నాం క్రిస్టియన్ లైఫ్ స్టైల్, క్రైస్తవ జీవిత విధానం గురించి మనం మాట్లాడుకున్నాం. ఒంటరిగా ఉన్నప్పుడు నా ఆలోచనలు ఎలా ఉండాలి, సో అలాగున మనము 6 సంగతులు మీ దృష్టికి తీసుకుని వచ్చాం. అలాగే ఈరోజు మన అంశం క్రిస్టియన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, క్రైస్తవ విలువలు, అలాగనే వాళ్ళ యొక్క విశ్వాసం గురించి. సో మీరు ఈ మాటను మీరు గమనించాలని నేను కోరుతున్నాను. అదేంటంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు కలిసి ఉన్నాయి, వాటిని నేను చదువుతున్నాను. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యముల పాలివారొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాం. ఎన్ని విషయాలు రాశాడు. క్రైస్తవ విశ్వాస జీవితంలో విలువలు ఉండటం, వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఉండటం చాలా ప్రాముఖ్యం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, విశ్వాసం ఉంది, ఇక విలువలతో పనేముంది అని అనుకుంటున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకుని వస్తాను. విశ్వాసం ఉంటే సరిపోతుందా, దానికి విలువలు అక్కర్లేదా అని అంటే, దాన్ని ఎలాగన మనము ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం కనుగొగలుగుతాం. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది వాక్యాలను వక్రీకరించి అలాగనే చదువుతున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును అనే మాటను తీసుకొని చాలా మంది నేను అడిగే విషయం దేవునికి అనుకూలంగా ఉందో లేదో కూడా చూడకుండా వాళ్ళు వీలుంటే ఒకరోజు ప్రార్థన చేస్తారు, అది కుదరకపోతే 10 రోజులు అంటారు, 7 వారాలు అంటారు, 40 దినాలు అంటారు. ఇక ఏదో ఒకలాగా దేవుని దగ్గర నుంచి పొందాలని ఆశిస్తారు. మీరు గమనించండి, ప్రార్థన చేసే నాలో కాదు శక్తి, ప్రార్థన విని జవాబిచ్చే దేవునిలో ఉన్న శక్తి. అందుకని ప్రార్థన ఎవరికి, నువ్వు ఎవరి నామంలో చేస్తున్నావు, ఆ నామానికి ఉన్న వాల్యూస్ నీకు తెలుసా?
అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు చెప్పాడు. నా యందు మీరును మీ యందు నా వాక్యము నిలిచి ఉన్న ఎడల, కండిషన్ ఏంటంటే ఆయనలో మనము, ఆయన వాక్యం మన హృదయంలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మీకు ఏది ఇష్టమో అది అడగండి. అడిగితే ఇచ్చేయటానికి మీరు గమనించండి, దేవునికి ఒక నామం ఉంది, ఆయన సమస్తము చేయగలడు. ఇంకా ఈ విషయాన్ని ఆలోచన చేసేటప్పుడు విశ్వాసాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ, ఆ విశ్వాసానికి విలువలతో దేవుని చిత్తంతో ఏమాత్రం ముడిపెట్టని వాళ్ళు చేసే సంగతులు మీ దృష్టికి తెస్తున్నారు. వాడు అడగమన్నాడు గనుక అడుగుతాం. అది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నాయో లేదో తెలియకుండా కొంతమంది ఏమంటారంటే ఆయనకు ఏదైనా అసాధ్యం ఉందా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పి చేసే వచనాలు కూడా ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, దేవునికి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయా, దేవుడు చేయలేనివంటూ ఏమైనా ఉన్నాయా అని అంటే ఉన్నాయి. అవి ఏంటంటే దేవుడు తన చిత్తానికి తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయలేడు. దేవుడు అన్ని చేయగలడు అంటే అబద్ధం ఆడగలడు అని కాదు కదా. దేవుడు ఏదైనా చేయగలడు అని అంటే నీ స్వార్థానికి తగినట్లుగా ప్రార్థన చేసే వేరే వారికి అన్యాయం చేస్తాడని కాదు కదా. మీరు చేసే ప్రతిదీ దేవునికి అనుకూలంగా ఉన్నాయా, అది మనం గ్రహించినప్పుడు కొన్ని సందర్భాల్లో మనము విశ్వాసం అనే దాని మీద పెట్టుకొని విలువలతో పని లేకుండా చూస్తాం. దేవుడు ఒక విషయానికి నో అని చెప్పిన తర్వాత దాన్ని మీరు ఎస్ అని చేయటానికి ప్రయత్నం చేయటం అది చాలా గొప్ప పాపం. దేవుని వాక్యంలో చెప్పింది, అవిశ్వాసులతో విశ్వాసకి పొత్తేంటి, అవిశ్వాసులను వివాహం చేసుకోవడానికి వీలు లేదని అన్నాడు. దాన్ని ఏదో అలాగే ఎస్ అని చెప్పించడానికి మనం ప్రయత్నం చేస్తే ఏమని అర్థం. అందుకంటున్నాం, మనము విశ్వాసం నమ్మే నేను గొప్పవాడిని అయితే నేను భగవంతుని కూడా కిందకి దించేయచ్చు నా భక్తి ద్వారా. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుడే నమ్మదగిన వాడు. ఆయనకు అనుకూలంగా నేను చేసే ప్రతి పని ఉండాలి. అది క్రైస్తవ విశ్వాస జీవితంలో విలువలతో కూడిందిగా ఉంటుంది. అది వాక్యంలో ఎక్కడ మనం చేసే ప్రార్థనకు కాంట్రడిక్షన్ లేకుండా ఉంటుంది. కోసం సంఘం విశ్వాసాన్ని కలిగి ప్రారంభించిన దినం నుంచి ఆ విశ్వాసంలో వృద్ధి చెందడం, ఆ విశ్వాసానికి విలువలు కలిగి జీవించడం, అది దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండటం, దేవునితో కలిసి నడిచే వాళ్ళగా ఉండటం, వాక్య సత్యానికి దేవుని యొక్క చిత్తానికి అనుకూలమైన వాటిని మనం అడగాలి అనే ఆ సంపూర్ణమైన జ్ఞానం విషయంలో ఎదగాలన్నట వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారట. మనలో ఎంతమందికి ఆ ఆశ ఉన్నది? మన కుటుంబాల పక్షాన, మన సంఘాల పక్షాన, మన వ్యక్తిగత జీవితాల పట్ల మనకు ఎంతవరకు ఆసక్తి ఉంది? సన్నిధానంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అని అంటే 4 విషయాలు మీ దృష్టికి తెచ్చి నేను ముందుకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఒకటి, నా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని నేను యేసు ప్రభువుని దేవుడిగా చేసుకున్నందుకు నా జీవితాన్ని బట్టి నేను దేవునికి మహిమనైనా తీసుకొని రావాలి, లేకపోతే అవమానమైనా తీసుకొని రావాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. మత్తయి రాసిన సువార్తలో ఈ మాట ఉంది, మీ సత్క్రియలు అనే వెలుగు అన్ని జనుల ఎదుట ప్రకాశించినప్పుడు వారు ఆ సత్క్రియలను చూసట పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తారట. మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషించబడుతుంది అని అన్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసిగా నేను చేసే పని ద్వారా అది వాక్యానుకూలం కానిదైతే అది దేవునికి అవమానం తీసుకొని వస్తుంది. మీరు గమనించారా ఎప్పుడైనా దేవుడు ఎవరికైనా ఏదైనా తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు దేన్ని ఆధారం చేసుకొని ఇస్తాడు? మీరు దావీదును ఒక ఉదాహరణగా తీసుకోండి. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. పాపం చేసిన తరువాత దావీదు సుమారు 1 సంవత్సరం ఉరియాను చంపిన తరువాత 1 సంవత్సరం తన రాజ్యాన్ని జరిగించుకున్నాడు. 1-2 సుమారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత నాతాను ప్రవక్త వెళ్ళి దావీదు యొక్క సముఖంలో రాజ్య సభలో నిలబడి అతనికి ఒక స్టోరీని చెప్తే ఆ స్టోరీ ఎవరిదో అన్నట్టుగా వింటున్నాడు. చివరికి అన్నాడు, ఆ యొక్క పేదవాని దగ్గర ఉన్న గొర్రె పిల్లను తన బిడ్డగా పెంచుకున్న వాడిని గొర్రె పిల్లను తీసి ధనవంతుడు ఆ దారిని పోయేవాడికి ఆయుత్తం చేయడానికి ఇష్టపడ్డాడు కనుక వాడు ఆ గొర్రెకు బదులుగా ఎంత ఇవ్వాలి, వాడు అసలు మరణానికే పాత్రుడు అనగానే నాతాను ప్రవక్త చెప్పాడు, అప్నిష్యుడు ఎవరో కాదు నువ్వే. ఆ పాపం ఎవరికి బయటపడలేదు. వెంటనే దావీదు పశ్చాత్తాపడ్డాడు. దానికి ముందుగానే నాతాను ప్రవక్త అంటే, అయ్యా నువ్వు పాపాలను ఒప్పుకున్నావు, దేవుడు నీ పాపాలు పరిహరించాడు.
కానీ పర్యవసానం ఏంటంటే నువ్వు ఈ పని చేసి అన్యజనులకు దేవుని నామమును దూషించటానికి హేతువు కలగ చేసినందుకు. మనం ఎప్పుడు మర్చిపోకూడని ఒక విషయం ఏంటంటే, నువ్వు ఒక పని చేసేస్తావు, ఆ పని నుంచి మరలా పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ పొందేసుకుంటావు. బట్ వాట్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్? కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, అన్యజనులు నువ్వు చేసిన పనిని బట్టి వారు దేవుని నామాన్ని దూషిస్తున్నారు కదా. వాళ్ళు దూషించడానికి నువ్వు ఒక కారణాన్ని ఏర్పరిచావు కదా. అందుని బట్టి ఇది ఎప్పుడైనా మీరు వచనాల్లో చదివారు? మనలో కూడా చాలా మంది చూడండి, మీరు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు, ఆ పశ్చాత్తాపం యొక్క యథార్థత స్థాయిని బట్టి దేవుడు పశ్చాత్తాపంని మీకు కలుగ చేశాడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఏడ్చి ఆ విషయాన్ని లాంగ్ రన్ లో మర్చిపోయిన తర్వాత దేవుడు మమ్మల్ని క్షమించేశాడు అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుని క్షమాపణ అలా ఉండదు. యోనా గ్రంథం చదవండి. యోనా గ్రంథంలో వారి దుర్గతి పట్టునన్న సంగతి తెలియచేయమని చెప్పిన తర్వాత యోనా అధ్యాయం చివరి వచనం ఏమంటాడంటే, నినివే ప్రజలు రాజు మొదలుకొని జంతువుల వరకు పశ్చాత్తాపడి గోనె బట్టలు ధరించి ఆహారం తినటం మానేసి వారు అప్పటి వరకు చేసిన పనులు పశ్చాత్తాపడి వారి ఇక మీదట మానేశారట అలాంటి పనులు చేయడం. వాటిని యెహోవా చూశాడట. మీరు చూడండి బైబిల్ యోనా గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం. దేవుడు వారు పశ్చాత్తాపడి కీడు చేయుట మానిన సంగతులు చూసిన తర్వాత దేవుడు వారికి చేయను ఉద్దేశించిన కీడు చేయక మాని. పశ్చాత్తాపంలో ఒక మాట ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పేయడం కాదు. అయ్యో నా వలన దేవుని హృదయం బాధపరచబడటమే కాదు, ప్రపంచంలో దేవుని వేలెత్తి చూపించి దేవుణ్ణి దూషించడానికి నేను హేతు అవుతున్నాను అనే పశ్చాత్తాపం, హృదయంలో బాధ రావాలి. అందుకని పశ్చాత్తాపంలో మాట ఏంటంటే, అయ్యో నేను దొరికిపోయాననే బాధ కాదు, అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండననే బాధ కాదు, నేను దేవుని హృదయాన్ని బాధ పెట్టానే అనే బాధ ఉండాలి. అది నిజమైన పశ్చాత్తాపం. అందుకే దావీదు నీ దృష్టి ఎదుట, కేవలం నీ ఎదుటనే నేను చెడుతనం చేశాను, పాపం చేశానని ఒప్పుకున్నాడు. నేను మీ దృష్టికి తీసుకురావాలనుకున్న మాట ఏంటంటే, నీ జీవితం ద్వారా ఎప్పటి వరకు నువ్వు బ్రతికేసిన జీవితం, ఇక ముందుకు నువ్వు బ్రతుకుతున్న జీవితంలో నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ ఆలోచన విధానం అన్నీ దేవునికి మహిమను తెచ్చేటట్లుగా చూసుకుంటారా, లేకపోతే ఆలోచన లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోదామా? దాని ద్వారా అన్ని జనులు దేవుని నామాన్ని దూషించడానికి హేతు కలుగ చేస్తాం. అది కదా మన సమస్య. అందుకని విశ్వాస జీవితానికి ఏముండాలి అంటే విలువలు ఉండాలి. ఇప్పుడు రెండో మాట ఏంటంటే స్పిరిచువల్ మ్యాన్. మనం బైబిల్లో అపోస్తులైన పౌలు ఈ 3 మాటలు చెప్పాడు. ఆత్మ సంబంధులు ఉన్నారట, శరీర సంబంధులు ఉన్నారట, ప్రకృతి సంబంధులు, 3 మాటలు ఉపయోగించాడు. ఆత్మ సంబంధి అని అంటే ఏంటి అని మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక సింపుల్ ఫామ్ ఏంటి అని అంటే, వీళ్ళు దేవునితో సహవాసం లేకపోతే ఉండలేరు, దేవుని వాక్యం వారితో మాట్లాడకపోతే జీవించలేరు, బైబిల్ని ధ్యానించకపోయి వాక్య సత్యాన్ని గ్రహించి నడుచుకోకపోతే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళ ఆత్మ సంబంధులు, వాళ్ళని దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అందుకని ఆత్మ సంబంధిగా ఉన్నామా లేదా మనం ఆలోచించాలి. ప్రతిదినము మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన పనులు, మన క్రియలు సమస్తాన్ని వాక్యం నిర్ణయిస్తుందా లేదా? రెండవ మాట ఏంటంటే శరీర సంబంధులు. వీళ్ళు ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ వాళ్ళ జీవితాలను చూస్తే దేవుడు లేనట్టే బ్రతుకుతారు. మళ్ళా జ్ఞాపకం చేస్తారు. శరీర సంబంధులు అని అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్ముతారు, దేవుని గురించిన సంగతులు చెప్తారు, కానీ వాళ్ళ బ్రతుకు, వాళ్ళ మాటలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ యొక్క ప్రతి విషయం, వాళ్ళ జీవితాల్లో జరిగించే ప్రతి క్రియ దేవుణ్ణి ఎరుగని వారికన్నా ఘోరంగా చేస్తారు. మీకు తెలుసా, కొరింథీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ఒక పత్రికను రాస్తూ ఆయన ఒక అధ్యాయంలో ఈ మాటను అంత స్పష్టంగా రాశాడు. సంఘంలో ఈ మాటను రాశాడు. ఒకడు తన తల్లిని ఉంచుకున్నాడట. ఎంత ఘోరమైన నీచమైన కార్యాలు అన్యుల్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు కదా. మీరు ఆలోచించండి. దేవుడు ఉన్నాడని నమ్ముతూ కూడా అవాంఛనీయమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు జరిగించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘాల్లో? ఒకవేళ నిజంగా వీళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మితే, దేవుడు నన్ను చూస్తున్నాడని స్పృహ కలిగి ఉంటే ఆ పాపము నుంచి బయటకు వచ్చేవారు కదా. చెప్పుకోవడానికే ఉంటారు వీళ్ళు శరీర సంబంధులు. దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ ఆ నమ్మకానికి తగినట్లుగా వారి జీవితాలు ఏ ప్రవర్తన రాదు.
ఆదివారం ఆరాధనలో చక్కగా వచ్చి స్తుతి ఆరాధనలో ప్రైజ్ అండ్ వర్షిప్ లో పాల్గొంటారు. ఇంటికి వెళ్ళి టిక్ టాక్ లో సినిమా పాటలకి డాన్సులు వేసి స్టేటస్ లో పెడతారు. ఎంతమంది లూథరన్ చర్చ్ పిల్లలు తెలుసు? మీ చర్చిల్లో కొంతమందిని చూడండి, స్టేటస్లు చూడండి, ఆరాధనకు వచ్చి స్తుతి ఆరాధన చేస్తారు. నేను ఇది విమర్శించడం అనే మాటలో నుంచి మీరు కొంచెం రోషం అనే మాటను తీసుకోవాలని నేను కోరుతున్నాను. తల్లిదండ్రులు మీరు రోషం కలిగి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? నేను ఎందుకు ఈ మాటను మీ దృష్టికి తెస్తున్నానంటే, వీళ్ళు చాలా మంది శరీర సంబంధులే, ఉన్నాడని నమ్ముతారు కానీ అక్కడ ఆ వాతావరణం అనుభవిస్తారు. ఇంటికి రాగానే ఇంటి దగ్గర ఒక వాతావరణం ఉంటుంది, అందులో గడిపేస్తారు. ఇక మూడో వ్యక్తి ఎవరనంటే ప్రకృతి సంబంధి అని ఉన్నాడు. మూడో వ్యక్తి ఎవరంటే ప్రకృతి సంబంధి. ఈ ప్రకృతి సంబంధి ఏం చేస్తాడనంటే అసలు దేవుడు ఉన్నాడని నమ్ముడు, దేవుడు లేనంటే బ్రతుకుతాడు. వీడిని అన్యజనులు అనాలి. మరి మొట్టమొదటి రెండు విషయాలు సంఘంలో ఉన్న వాళ్ళే ఉంటారు. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు సంఘంలోనే ఉంటారు, మన కుటుంబాల్లోనే ఉంటారు. చూడటానికి భక్తిగా కనబడతారు కానీ వాళ్ళ మాటలు కానీ, నిర్ణయాలు కానీ, ఆలోచనలు కానీ ఏది కూడా వాళ్ళని దేవుని వాక్యం నడిపించదు. అలా నడిపించని వాడు ఎవరైనా మీ కుటుంబంలో ఉంటే వాడు శరీర సంబంధులే తప్ప ఆత్మ సంబంధులు కాదని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధి అని అంటే ఆత్మ యొక్క ఆధీనంలోనికి తను తాను తెచ్చుకోవడం, ఆ అదుపాజ్ఞంలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అదుపాజ్ఞంలో నివసించడం. మీరు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకునేవాడు ఆత్మ సంబంధి. ఇక మూడో విషయం ఏంటంటే గాడ్స్ వర్డ్ షుడ్ డిసైడ్ హౌ వి లివ్, హౌ వి నీడ్ టు లివ్. దేవుని వాక్యం నిర్ణయించాలి. క్రైస్తవ విశ్వాసిగా నా జీవితం, నా డ్రెస్ కోడ్, లేకపోతే నేను ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, వేటితో పాల్గొవాలి, వేటిని అనుసరించకూడదు, ఇవన్నీ దేవుని వాక్యం నాకు డిసైడ్ చేసి చెప్పాలి తప్ప సొసైటీ కాదు. ఈరోజు సొసైటీలో అప్డేట్ అవుతున్నాం, మా పిల్లలు అప్గ్రేడ్ అయ్యారు అని చెప్పుకోవడానికి అనుకూలంగా ప్రపంచంలో జరిగిస్తున్న విషయాలన్నీ ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యం నిర్ణయించాలి. గాడ్స్ వర్డ్ షుడ్ డిసైడ్ హౌ వీ నీడ్ టు లివ్, నాట్ ది సొసైటీ. సొసైటీ ప్రమాణాలు కాదు నన్ను నిర్ణయించేది, దేవుని వాక్యం. అందుకనే కదా యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు. ఎవరైనా యవనులు అంటే యవనస్తులను అనుకోకండి, ప్రతి ఒక్కరూ దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు? కేవలం నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొని దాన్ని అనుసరించడం వల్లే కదా అని అన్నాడు 119వ కీర్తన 9వ వచనం. సో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీ జీవిత విధానాన్ని, మీ డ్రెస్ కోడ్ని, మీకు సంబంధించిన ఏదైనా మీరు చేస్తూ ఉంటే అది వాక్యం ఇచ్చే జీవితమా, లేకపోతే సొసైటీని చూసి వేరే వారిని అనుకరిస్తూ చేశారు? మీరు వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించాలని నేను కోరుతున్నాను. ఆ తర్వాత ఇంకా చివరిది ఏంటంటే లివింగ్ దట్ ల్యాండ్ డిడ్ నాట్ మీన్ దే వర్ ఫ్రీ ఫ్రమ్ పాగన్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ ప్రజలైతే వచ్చేసారు కానీ వాళ్ళ హృదయాలు ఇంకా అక్కడే అట్టి పెట్టుకున్నాయి. అందుకని మీరు గమనించారా, మోషే మీద తిరగబడితే ఏమన్నారు? ఐగుప్తులో మాకు సమాధులు లేవనా, ఐగుప్తులో మాకు మాంసాహారం ఉంది, ఎక్కడేంటి మేము మన్నతో చచ్చిపోతున్నాం, ఈ చవిసారమైన ఈ ఏంటి టేస్ట్ బోర్ కొట్టేసింది, ఎన్ని రోజులు తింటాం అని అంటున్నారు అనమాట. అంటే ప్రజలంతే బయటకు వచ్చారు కానీ హృదయాలు ఇంకా అక్కడే హ్యాంగ్ అయి ఉన్నాయి. ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఏం పోలేదు. మీరు చూడండి, సీనాయి పర్వతం మీదకు మోషేని దేవుడు పిలిచి పదార్థాలు ఇచ్చే సమయానికి క్రిందకు వెళ్ళమన్నాడు దేవుడే మోషేని. ఎందుకు అనంటే క్రిందకు వెళ్ళటానికి అహరోనుని అడిగారట ప్రజలందరూ. మేము చాలా విగ్రహాలను చూసాం ఈజిప్టులో, ఆ ఇన్ఫ్లుయెన్స్ మా మీద ఉంది, మేము ఆరాధించడానికి మాకు ఒక స్టాచ్యూ కావాలి, ఒక విగ్రహం కావాలంటే ఈయన అన్ని బంగారు కమ్మలు తీసుకుని ఒక దూడను తయారు చేసి ఆ దూడకి యెహోవా అని పేరు పెట్టారట. ఇప్పుడు కోపం వచ్చింది, మోషేని వెళ్ళమన్నాడు. కిందకు వెళ్ళి అట్లీస్ట్ వెళ్ళి ముందు ఆ మొదటి ఆజ్ఞను పాటించమని చెప్పు. మీరు ఆలోచన చేయండి, మనం క్రైస్తవం అయిపోయిన వెంటనే అన్ని అంత డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోతాయని అనుకోవద్దు. ఆ పాత ఇన్ఫ్లుయెన్సెస్ అలాగే ఉండిపోయాయి. మీలో ఎంతమంది ఉపయోగిస్తున్నారండి భారతదేశంలో ఉన్నవాళ్ళు క్రైస్తవులు? నా కర్మ అనే మాట బైబిల్ ఎక్కడైనా చూపిస్తారా? నా కర్మ అన్నది, నా తలరాత అన్న మాటలు. కానీ మనం ఎందుకు వాడుతున్నాం? ఒక మంచి భర్త దొరకకపోతే అంతా నా కర్మ అండి, నా తలరాత అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు భార్యలు? ఎక్కడి నుంచి వచ్చాయి మా మాటలు? మీకు హైందవ సిద్ధాంతంలో ఉన్నవి అవి. వాస్తులు, మంచి రోజులు పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రైస్తవుల్లో?
వీళ్ళందరూ మళ్ళీ దానికి తగ్గట్టుగా ఆలయాన్ని ఈ మెజర్మెంట్స్ తో కట్టమన్నాడు, ఈ పక్కన కట్టమన్నాడు, ఈశాన్యంలో అలా కట్టమన్నాడు. అయితే వాస్తు బైబిల్లో ఉన్నదని చెప్పే చీప్ టీచింగ్ ఒకటి ఉంది ప్రపంచంలో. ఇదంతా ఎవరికి బాగుంటుంది అంటే వాస్తుని పాటించే వాళ్ళకి ఉంటుంది. ఎంత మందికి ఉన్నది ఇది. మంచి రోజులు చూసుకునేవాళ్ళు, కట్నాలు ఇవ్వటానికి చూసుకునేవాళ్ళు. దౌర్భాగ్యం ఏంటంటే పాస్టర్లు కూడా తీసుకుంటున్నారు కట్నాలు. దౌర్భాగ్యం ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళకి వీళ్ళని కట్నం వాళ్ళతో మాట్లాడి అడిగినందుకు 1% పాస్టర్ల కట్నంలో కమిషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ చిన్న విషయాలు ఏం కాదు. కట్నం అడిగిన వాడు గాడిదని టీవీ నైన్ రాస్తే చర్చిలో ఆ మాట చెప్పలేకపోయాం మనం. ఎందుకు ఈ మాటను మీ దృష్టికి తెస్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ లైఫ్ ఆ వాల్యూస్ చూసి కదా దేవుని మహిమపరచాలి. మీ జీవితాల్లో ఉన్న సత్క్రియలు అనే వెలుగును చూసి కదా అన్యజనులు దేవుని మహిమపరిచేది. అన్యజనులు రక్షించాలని ఎవరైనా మీరు కోరుకుంటే గుర్తుపెట్టుకోండి, మీరు కేవలం విలువలతో కూడిన విశ్వాస జీవితాన్ని బ్రతికి మీరు తీసుకొని రావచ్చు. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అందులో ఎంత మంచి మాట అంటాడంటే, ఒకవేళ నీ భర్తట అవిశ్వాసి అయితే, వాడు వాక్యానికి లోబడని వాడైతే ఏం చేయాలో తెలుసా? మీ సత్క్రియలను చూపించట బాహ్య అలంకారాన్ని కాక మృదువైనట్టు సాధువైనట్టు అలాంటి అలంకారాలను కలిగి ఉన్న వాడుగా మీ భర్తల ఎదుటట వాళ్ళ జీవితాన్ని చూపించడం ద్వారా దేవుని వాక్యము లేకుండానే వాళ్ళని దేవుని దగ్గరికి రాబట్టవచ్చు. పేతురు రాసిన మాట. మనలో చాలా మంది వీళ్ళని రక్షించేయాలంటే వాక్యం ఇచ్చేయాలి, బైబిల్ ఇచ్చేయాలి, వాళ్ళతో కూర్చొని ఎవరో స్పీకర్ను పిలిచి వాళ్ళతో మాట్లాడాలి. కాదమ్మా, గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలు వాళ్ళ ఎదుట ఎంత మంచిగా బ్రతుకుతున్నారు. క్రైస్తవ జీవితం చర్చ్లో చాలా బాగుంటుంది. నేను ప్రైజ్ లార్డ్ అంటారు, మీరు ప్రైజ్ లార్డ్ అంటారు, ఇద్దరికి బాగుంటుంది. బయట ప్రైజ్ లార్డ్ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు అంటే నా కోసం చనిపోయాడు అని చెప్పుకుంటాం. బయట నా కోసం చనిపోయాడు అని అంటే అర్థం ఏంటో వివరించగలగాలి. నేను నమ్ముతున్నాను అనేవాడు కాదు విశ్వాసి, ఎందుకు నమ్ముతున్నావో చెప్పగలిగే సామర్థ్యత కూడా నీకు ఉండాలి. అందుకని అన్నాడు, మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండండి. మీరంటూ నమ్ముతున్న దాన్నట ప్రశ్నించే వాళ్ళు మీ కుటుంబాల్లో ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీ విశ్వాసం దేనికో, దేని మీదో, ఎందుకో చెప్పాలి మీరు. అందుకని దేవుని సన్నిధానంలో ఈ క్రైస్తవ విశ్వాసము విలువలు అనే దాంట్లో ఈ 4 విషయాలు. ఒకటి, మనము దేవునికి మహిమైన తీసుకొని రావాలి, లేకపోతే దేవుని నామానికి అవమానం మనం తీసుకొని రావాలి. మనం ఆత్మ సంబంధులుగానే బ్రతకాలి, శరీర సంబంధులుగానే, లేకపోతే ప్రకృతి సంబంధులుగా బ్రతకాలి. దేవుని వాక్యమే తుది నిర్ణయంగా నా జీవితాన్ని నిర్ణయించాలి. నేను ఎలా బ్రతకాలో నాకు వాక్యం ఇవ్వాలి. ఎందుకంటే బ్రతుకునిచ్చిన వాడు, ప్రపంచాన్ని ఇచ్చిన వాడు, లాంగ్వేజెస్ ఇచ్చిన వాడు, దేశాలుగా మార్చిన వాడు దేవుడు కనుక ఆయనే నన్ను నిర్ణయించాలి, కానీ సొసైటీ కాదు. ఎందుకంటే సొసైటీ దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో లేదు కాబట్టి. ఈ డెసిషన్ మేకర్స్ అందరూ దేవుని భయాన్ని కలిగిన వారు కాదు కనుక. ఆ తర్వాత ఉన్న మాట ఏంటంటే, మన ప్రాతపాచైన ఆదాము స్వభావం అంత సులువుగా మన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదు. ఈ మధ్యకాలంలో మా అన్నతో ఒక ఆయన ఉన్నాడంట, అన్న నేను ఆ విషయంలో చాలా స్ట్రాంగ్ అన్న, మనం అసలు డోకానే లేదు, అసలు ఆ విషయంలో నేను అసలు పాడను అన్నాడు. మా అన్న చెప్తున్నాడు అనమాట ఆన్సర్ ఏమనంటే, అంటే నువ్వు నేను ఈ విషయంలో అసలు పాడను. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.